వాళ్ళ ఫ్లాట్ మీద కన్నేసావా తల్లి? అలాంటి పెద్ద పెద్ద బెట్టింగ్స్ ఆడాలంటే లీగల్ గా చాలా ఇష్యూస్ వస్తాయి, తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. అంటే అప్పట్లో నా శాలరీ 50,000, బట్ ఇప్పుడు అది 2 మ్యాచ్లకే సంపాదించేస్తున్నా. అలాగే వాళ్ళు కూడా పోయిందని ఆగట్లేదు కదా, మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉన్నారు. అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ చెక్. బాగా బలిసిన వాళ్ళు రోజు చిల్ అవటానికి 1,00,000 ఖర్చు పెడతారు, పైగా రాజుల వంశం. బెట్టింగ్లు అంటే తెగ పిచ్చి. సో నేను వాళ్ళ వీక్నెస్ ని పట్టుకొని నా ఖర్చుల కోసం వాడుకుంటున్నాను. అయితే రోజుకి వాళ్ళు మాక్సిమం ఎంత పెట్టగలరు? చెరో 1,00,000 అయితే ఈజీగా పెట్టగలరు. 1,00,000 అంటే గెలిస్తే 2 లక్షలు. అయ్య బాబోయ్ పద్దు, నువ్వు రోజుకి 2 లక్షలు సంపాదించిపోతున్నావే. ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది? దీనికి లక్షణంగానే నరాలు కట్ అయిపోయినట్టున్నాయి. టైం అవుతుంది, ఇంకా రాదే. వచ్చింది. ఏయ్ బేవర్సేగా, టైంకి రావచ్చుగా, పద. దా రావే. రాజు, ఈ పద్దు నీకు రానిగా ఓకేనా? వద్ద